మన సైడ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవడం రాదు. అసలు నెగిటివ్ రివ్యూస్, యూట్యూబర్స్ ఒపీనియన్ మూవీ యొక్క రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయా అంటే మై ఆన్సర్ ఈజ్ అ బిగ్ నో. ఎందుకంటే మిక్స్డ్ రిపోర్ట్స్, నెగిటివ్ రివ్యూస్ వచ్చిన సినిమాలు ఎన్నెన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫామ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ, దేవరా, పుష్ప 2, యానిమల్, రీసెంట్గా రిలీజ్ అయిన కరుపు, అదే వీరభద్రుడు. ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వచ్చిందా సరిగ్గా? ఇన్ఫాక్ట్ నేను చెప్పిన లిస్ట్లో కొన్ని మూవీస్కి డైరెక్ట్ ఫ్లాప్ టాక్ వచ్చాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫామ్ చేశాయి. ఎందుకంటే a film result was completely dependent on audience response, not on a critic or a YouTuber opinion. బట్ ఎందుకో తెలీదు మన సైడ్ మేకర్స్ ఏంటంటే కొంచెం ఓవర్ ఎగ్జాగరేటెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మన సైడ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవడం రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ర్యాండమ్గా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాడి మాటలు విని అఫెండ్ అయిపోతారు. కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తే రిసీవ్ చేసుకోలేరు. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ సే దట్ తెలుగు సినిమా చచ్చిపోతుంది. మీరు మారకపోతే అదే కదా అవుద్ది. నా బెస్ట్ థింగ్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోండి. ర్యాండమ్గా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాడి మాటలు విని అఫెండ్ అయిపోయి వాడిని టార్గెట్ చేసేసి వాడేదో హీరో అన్నట్టుగా పిక్చరైజ్ చేయకండి. అండ్ మారండి. మూవీ బై మూవీ అప్డేట్ అవుతూ ఉండండి. నో కాదు నహి ఇల్లే అని అనుకుంటే జీవితంలో మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఆబ్వియస్లీ తెలుగు సినిమా కొలాప్స్ అయిపోతుంది. ఇది ఫ్యాక్ట్.